Namaste, I'm Dr. GSK Jyoti Reddy, gynecologist and fertility specialist at Shaurya's Hospital, KPHP, Hyderabad. So, ఈ రోజు మనము సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎవరు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి అనే దాని గురించి మాట్లాడాలి. చాలా మందికి అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక సర్టెన్ ఏజ్ తర్వాత వస్తుంది, అంటే మిడిల్ ఏజ్ తర్వాత వస్తుంది. లేదు అని అంటే ఏదైనా సిమ్టమ్స్, బ్లీడింగ్ ఇష్యూస్, లేదు అని అంటే ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, మధ్య మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, ఇట్లా ఏదైనా సిమ్టమ్స్ డెవలప్ అయిన తర్వాతే స్క్రీనింగ్ చేయించుకోవడమా అనే డౌట్స్ ఉంటాయి. యూజువల్గా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఎర్లీ ఏజ్లోనే, అంటే ఫీమేల్స్ యూజువల్గా మ్యారేజ్ అయిన తర్వాత, లేదు సెక్షువల్లీ యాక్టివ్ ఫీమేల్స్ అందరూ కూడా వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ అయిన తర్వాత, అంటే యాజ్ ఎర్లీ యాజ్ 25 years నుంచి కూడా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించవచ్చు. అది ఎలా చేస్తారు అంటే చిన్న టెస్ట్, పాప్స్మియర్ అనే టెస్ట్ ద్వారా క్యాన్సర్ ఉందా లేదా అనేది డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. అంతేగాని సిమ్టమ్స్ డెవలప్ అయిన తర్వాత, లేదు మన చిన్న వయసు ఇప్పుడే అవసరం లేదు అనే అపోహలో ఉండకూడదు. బికాస్ ఏ ఏజ్ అయినా కూడా సర్వైకల్ క్యాన్సర్కి ఇమ్యూన్ కాదు. ఈవెన్ యంగ్ ఏజ్ 25-30 years లో కూడా సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి మృత్యువాత పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మన ప్రొటెక్షన్ మన చేతుల్లో ఉంది. ఏదైనా డౌట్స్ ఉంటే షౌర్యాస్ హాస్పిటల్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్